అడుగుతాను. అంబటి రాంబాబు గారు ఎక్స్ మినిస్టర్, ఒక 2 సార్లు ఎంతో నా ఐడియా పక్కన ఎమ్మెల్యే. సరే ఆయన తప్పులు ఏదో చేశాడు, చెయ్యొచ్చు, కానీ క్షమించి వదిలేమని నేను కోరుతాను కూటమి ప్రభుత్వం. ఎందుకంత వాళ్ళు చేసిన తప్పులు మనం చెయ్యొద్దని నిజంగా కూటమి ప్రభుత్వకి విన్నవిస్తాను. అంబటి రాంబాబు గారితో గొడవ పెడితే మన పొరువైపోతుంది, కూటమి ప్రభుత్వం పొరువైపోద్దని నేను విన్నపం చేస్తాను. ఏం కులస్తులు తమ్ముడు? నువ్వు నేను పిల్లలు అనుకో, నా పెద్దమ్మ మీ అమ్మ మా అమ్మ అన్నదమ్మ అక్క చెల్లెలు కదా, మీ అమ్మకేమో నిలువప్పుడు మా అమ్మకి ఏముంటుంది నిలువ? పొలం అయితే మటుకు ఏముంది? మీ అమ్మ అంటావు కదా, అలాగ వెళ్ళినట్టు పొలాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు బూతులు మాట్లాడద్ది, సానుభూతిగా చెప్తాను. ఈ పొద్దు మంద కులం తమ్ముడు లేదు లేదు, నేను రోజా గారిని ఇప్పుడు రోజా గారు అంత ఎందుకంటే మా అన్న పక్కన నటించింది కాబట్టి రోజా గారు అంత నిజంగా మా మెగాస్టార్ పక్కన నటించింది కాబట్టి రోజా గారికి ఇప్పుడు కూడా, అలాగే మా నాగబాబు అన్నయ్య పక్కన జబర్దస్త్లో కూడా నటించింది కాబట్టి రోజా గారు అంతాను, అవసరస్తే మేడం గారు కూడా అంటాను. ఎందుకంటే అతీతమైన గౌరవం నాకు మా అన్నయ్యల పక్కన నటించింది కాబట్టి. క్యారెక్టర్ కోసం మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రకాష్ రాజు గారికి పవన్ కళ్యాణ్ గారికి పర్లేదు, కానీ మూవీలో చేసినారు, కానీ గౌరవించినారు పవన్ కళ్యాణ్ గారు. అలాగన్నట్టు యాక్టింగ్ వేరు, రాజకీయం వేరు. ఏమంటారు? చేయొచ్చు, దాంట్లో సందేశం పెట్టి చేయొచ్చు. ఆయన రెమ్యూనరేషన్ ఎంత ఉందో తీసుకొని క్యారెక్టర్ చేసి న్యాయం చేస్తే మంచిది, ఆ క్యారెక్టర్ తగిన న్యాయం చేస్తే మంచిది. రోజా గారు నటించొద్దని నేను అనలేదు. ఎవరి పక్కన నటించవచ్చు, అమ్మగా నటించవచ్చు, చెల్లిగా నటించవచ్చు, అత్తగా నటించవచ్చు, తల్లిగా నటించవచ్చు, కానీ ఆ క్యారెక్టర్ న్యాయం చేస్తే చాలు. దాంట్లో ఏ హీరోతో చేసింది? పవన్ కళ్యాణ్తో చేసిన అభినందిస్తాం మేము, ఎందుకంత క్యారెక్టర్ అది. వీడు పవన్ కళ్యాణ్ కూడా రెమ్యూనరేషన్ తీసుకుంటారు, రోజా గారు కూడా తీసుకుంటారు. అలాగనే దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. రాజకీయ పరంగా రోజా గారు ఇటువంటి మాట్లాడొద్దని విన్నవిస్తాను. రోజా గారికి ఎందుకు గౌరవిస్తానని మాట ఇంతకు ముందే మీకు చెప్పాను. మా ఇద్దరు అన్నయ్యల పక్కన నటించింది కాబట్టి మాకు ఆయన పైన ఎంతో గౌరవం. లేదు లేదు, పవన్ కళ్యాణ్ గారు పక్కన నటించడానికి ఒకవేళ అత్త క్యారెక్టర్ ఇలాంటివి నటించడానికి అవకాశం అవుతుంది. ఎందుకంటారా? వయసు వేరు. జనాలు ఆకలికి తిండిలాగా సస్తాడు, సినిమాలు నటించమని చెప్తున్నారా మీరు? మీరేం మనుషులు? మరి రోజుకి ఇంకేం పని ఉందా? రాజకీయ భవిష్యత్తు పోయింది, సినిమాలు నటించాలి. తిండి తిప్పులు లేకుండా ఎడుతుంటే సినిమాలు చేసుకోండి, క్యారెక్టర్ చేసుకోండి అని చెప్తున్నారు. అమ్మాయి చిన్న బుజ్జి బంగారము, రోజా గారికి నగరిలో లేదు, మరి లైఫ్లో రాజకీయ భవిష్యత్తు లేదు. ఇప్పుడు వరకు ఏదో చేసింది ఆమె, మంచిదే, సంతోషము. మరి భవిష్యత్తు లేదు కాబట్టి పాత భవిష్యత్తు ఏంటి? పాత గుణం ఏంటి? వ్యవసాయం ఎంత ఏంటి? రైతు వ్యవసాయం చేయనట్టు ఇంతకుముందు సినిమాలో చేసింది రోజా గారు. కాబట్టి సినిమాలు చేసుకుని తప్పేట్లేదు, దాంట్లో ఎటువంటి సందేశం లేదు. నేను అభినందిస్తా. రోజా గారు తెరపైకి వచ్చి చూస్తే కనిపెడితే నేను అభినందిస్తా. మళ్ళీ రోజా గారు కనబడ్డారు, రోజా గారే కాదు మీనా గారు ఇలాంటి పాత నటులు కనిపిస్తే నేను అభినందిస్తా. ఒక రోజా గారనే కాదు, కాకపోతే రోజా గారికి నేను చెప్పవలసింది ఏంటంటే రాజకీయ భవిష్యత్తు లేదు. తమ్ముడు ఒక మాట, రోజా గారు సీటు కావాలని 100 కోట్లు ఇచ్చినా ఏ పార్టీ తీసుకోదని మేము ఏ పార్టీ వాగండి నేను వస్తాను వాగండి. టీడీపీ గురించి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్లో పార్టీలో కొనసాగిస్తే మంచిది. ఎందుకంటే మరి ఆ పార్టీ కంటే వేరే పార్టీలో రోజాకి దిక్కు లేదు. 200 కోట్లు రోజా రిటర్న్ ఇచ్చినా జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ టికెట్ ఇవ్వరు. ఇది 100% మీరు ఫిక్స్ చేసుకోండి. ఎందుకు ఇవ్వరు అనంతవా? ఆమె ఏంటంటే మాటలు మంచివి కాదు. ఆమె ఎక్కడ పోటీ చేసినా, జనసేనలో పోటీ చేసినా ఆ నియోజకవర్గం పోతుంది, టీడీపీలో చేసినా ఆ నియోజకవర్గం పోతుంది, వైఎస్ఆర్లో చేసినా ఆ నియోజకవర్గం పోతుంది, బీజేపీలో చేసినా ఆ నియోజకవర్గం పోతుంది. అలాగనలేదు, ఇప్పుడు చెప్పాను కదా. కాదు ఆమె ప్రవర్తన మంచిది కాదు, నేను మంచిది కాదు. ఇప్పుడేమో తప్పు మాట్లాడలేదు మిత్రమా. రోజా గారు అన్నాను, బుజ్జి చిన్న బంగారము, నీ ఫీల్ అవ్వద్దు. అక్కమే నీ ప్రేమ ఉండొచ్చు, అతీతమైన ప్రేమ ఉండొచ్చు. సెల్ఫీ తీసుకో రోజా గారికి, తీసుకో అంతే. నీకు అక్క లేదు, రోజా అక్కతో నీ ఫోటో తీసుకో, సెల్ఫీ తీసుకో, విందు చేసుకో, నో ప్రాబ్లం, నథింగ్ టు ప్రాబ్లం, డోంట్ మిస్టేక్ అండర్స్టాండ్. ఇంకా సరే, అంబటి రాంబాబు మరి ఫైనల్ గా ఏం చేస్తారు? అసలు చంపేస్తారా ఎవరికి? అంబటి రాంబాబు గారు ఫాలోయింగ్ కోసమే ఎగరతండ తప్పితే కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఆయన పైన ఫోకస్ పెట్టుంటే కనుక ఇంకొక 5 సార్లు అంబటి రాంబాబు గారు లోన్ నుంచి బయటకు రారు. అది కూటమి ప్రభుత్వం ఎప్పుడు లేదు. ఇంక ఏదో నేను సాధించాలా, మా జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేలా, ఈసారి నేను నాకు తిడుతుంటే నాకు ఓమిచ్చేస్తాడు.
ఇంకేమి ఇచ్చేస్తాడని ఆలోచన తెప్పితే అంబటి రాంబాబు గారికి ఫ్యూచర్ మరి లేదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని జైల్లో పెట్టి కొట్టిరు కదా, అది అప్పుడు వైసీపీలో ఉంది కదా. మరి ఇప్పుడు ఇతను ఎందుకు కొట్టలేదు? ఎవరు భయపడ్డారా వైసీపీ అంటే? సంస్కారం ఉంది వీళ్ళకి. ఎవరికి? కూటమి ప్రభుత్వం ఒక సంస్కారము, ఒక పద్ధతి, ఒక నిబంధనలు ఇవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు జోలికి వెళ్ళలేదు. కేసులు పెట్టిరా? కేసు పెట్టడం బాగా 52 కేసులు పెట్టి 52 కేసులు అయితే పెట్టేసేసి ఉరి తీసేయలేదు, కొట్టేయలేదు, తిట్టేయలేదు. జస్ట్ ట్రీట్మెంట్ అంతే. మీరు ఇలాగ నడిస్తే ఇలాగ ఉంటుంది పరిమాణం అని అంతే తప్పితే అంబటి రాంబాబు గారు కేసులే పెట్టి ఇరికించాలంటే అంబటి రాంబాబు గారు ఈ రోజు ఉండరు కదా, బయట లోనే ఉంటారు కదా. అదే అనేది నిజం చెప్పండి మిత్ర, వాళ్ళే బెయిల్ ఇచ్చింది కూడా వాళ్ళే అంతే. తమ్ముడు ఒక మాట, కొడుకు ఉండు నాగలే కొడుకు నువ్వు ఆగలి, నీకెందుకు తొందర ఇస్తాను కదా, తాగుదుకు నాకు ఒక మాట మరి అంతే. అదే వాళ్ళ బాధ. ఇదే ఒక మాట, అంబటి రాంబాబు గారికి బయటకు ఎందుకు పోయినారని చెప్పుది నా ఉండు. నీ కొడుకు తప్పు చేస్తావు, 2 కొడతావు, కొడతావు కానీ చంపేవు కదా. అలాగే అంబటి రాంబాబు గారు కూడా ఉండు, ఆగు ఒక్క నిమిషం ఆగు. అంబటి రాంబాబు కూడా ఒక కొడుకులాగా చూసింది కూటమి ప్రభుత్వం, బెదిరించింది తప్పు చేయొద్దు, ఇంకొకసారి మనకు తప్పు చేయొద్దు అని చెప్తే తప్పే ఇంకా ఉద్దేశం లేదు. ఇంకొక ఉద్దేశం ఉంటే కనుక నిజంగా సెంట్రల్లో ఉన్నందుకు, రాష్ట్రంలో ఉన్నందుకు ఈ పొద్దు అంబటి రాంబాబు గారు బయటకు వచ్చే ప్రసక్తి ఉండకపోయింది. చేయొచ్చు, తప్పలేదు. మంచి పాయింట్. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఎవరైనా చేయొచ్చు. అంతే జగన్మోహన్ రెడ్డి అనే వచ్చి నువ్వు కూడా చేయొచ్చు, తప్పేట్లేదు. పాదయాత్ర ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉందా లేదా, కానీ 1400 కిలోమీటర్ల పైన చేసినట్టు ఇచ్చాపురం వరకు అభ్యంతరం లేదు జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు. అదే పవన్ కళ్యాణ్ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆపాడు, లోకేష్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆపాడు. ఎందుకు తేనే ఓడిపోతానండి భయంతో. కానీ జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా చేయని కూటమి ప్రభుత్వం అంగీకరిస్తుంది, డిపార్ట్మెంట్ సాయం ఇస్తుంది, చేసుకోమని తప్పేట్లేదు. ఇప్పుడు వైసీపీ గెలిస్తే దాన్ని బట్టి మీరేం మాట్లాడుతావు? తప్పేమి లేదు, గెలిస్తే ఇవన్నీ తప్పేయట్లేదు. గెలిస్తుందని ఆలోచన, ఆ భావన, ఆ ఆశ మీరు వదిలేయండి. కనుక గెలిస్తే సంతోషిస్తాను కాదని, కానీ 100%లో 1% కూడా ఛాన్స్ లేదని చెప్తాను. వీడియోలన్నీ ఉంటాయి, యూట్యూబ్ ఛానల్స్ లో ఉంటాయి, ఏం నో నథింగ్ టు ప్రాబ్లం, నో ప్రాబ్లం, ఐ డోంట్ కేర్. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసే ఉంటారా? నేనైతే ఒకటి అనుకుంటాను, మంచి పాయింట్ అడిగినావు. నాకు తెలిసి కలిసి ఉంటే మంచిది. ఎందుకు మంచి